యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అన్ని విధాలా మాకు తగిన చరిత్ర రావాల్సిన ప్లేస్లో నువ్వు దిగపట్టా. అది నా కొడుకు నిన్ను చాలా తెలివైన దానివని తప్పుగా అంచనా వేయటం వల్ల, నువ్వు డొల్ల పోండానివని నీ బుర్రలో గుజ్జులేదని పాపం వీడికి తెలీదు. ఇప్పుడు నిన్ను బయట వేసి బయట గెంటడానికి పునాది వేస్తా చూడు. కాఫీ ఏమైనా కావాలండి? అంటే పనిలో బిజీగా ఉన్నారు కదా అని అందుకని అడిగాను. సరే తెచ్చివు. నువ్వే కలుపుకొని తీసుకురా, ఎలా ఉంటుందో చూడాలి. మిథున, అమ్మకు కూడా తీసుకురా. అలాగే. డైరెక్ట్ కాఫీ. 1 second. థ్యాంక్ యూ. అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. తారక్, లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ ఎక్కడా? ఆ ఫైల్ కాదమ్మా. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. తారక్, నువ్వు లేచి వెళ్ళడం ఎందుకు? మిథునకి కొద్దో గొప్ప మన బిజినెస్ మ్యాటర్స్ తెలుసు కదా, తను వెళ్ళి తెస్తుందిలే. అమ్మా మిథున, పైన వీడి రూమ్లో లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ ఉంటుంది, కాస్త తీసుకురా అమ్మా. అలాగే. బహుశా లాస్ట్ కబోర్డ్లో ఉంది. వెళ్ళి తీసుకురా అమ్మా. అలాగే అత్తయ్య. ఇది బుర్ర తక్కువదని బయట పడిపోతుంది. మిథునా, ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? పైన వీడి రూమ్లో లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ ఉంటుంది, కాస్త తీసుకురామ్మా. టెన్షన్ పడటం కాదే, కాస్త ఇది వాడు. అది ఉంటే ఈ టెన్షన్ ఎందుకు? ఇదే బ్యాలెన్స్ షీట్ ఫైల్, పట్టుకెళ్ళు. థ్యాంక్ యూ వైషు. ఇదిగోండి. గుడ్, ఎగ్జాక్ట్గా కావాల్సిన ఫైలే తెచ్చావు.
ఇదిగో మామ్. ఇంత కరెక్ట్గా ఎలా తెచ్చింది? అక్కా చెల్లెళ్ళు రావాల్సిన ఇంటికే కావలసిన కోడళ్లుగా వచ్చారు. నువ్వు వీడి వ్యాపారానికి తోడుగా ఉంటావు. మీ అక్క ఈ ఇంటిని చక్కదిద్దుతూ శేఖర్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది. అవునమ్మా, ఎవరికి తగ్గవాళ్ళని దేవుడు ఆ లోకంలోనే ఫిక్స్ చేసి పంపుతాడంట. నా కోసం రేఖా డియర్ని పంపినట్టు. అన్నింటికి నన్ను లాక్కండి. ఆ, ఆ, అర్జెంటుగా మిథున్ చదువుకున్న కాలేజ్ ఏదో ఎంక్వైరీ చేసి ఎడ్యుకేషన్ పర్టిక్యులర్స్ అన్ని గ్యాదర్ చేయి. చాలా అర్జెంట్. కోపి లాగితే గాని కళ్ళెం వేయటం కుదరదు. నమస్తే సార్. తారక్, నమస్తే. మ్యారేజ్ ఫోటోలు తీసుకొచ్చాను సార్. చాలా గ్రాండ్గా వచ్చాయి సార్. ఇదిగోండి సార్. ఇది వాడి తాలూకా పెన్ డ్రైవ్ సార్. థ్యాంక్స్ బాబు. ఉంటాను సార్. అమ్మా, పెళ్లి ఫోటోలంట. లేఖ, మాలిని, శేఖర్, అమ్మా వైష్ణవి, మీ పెళ్లి ఫోటోలు వచ్చాయి, చూద్దాం రండమ్మా. ముందు నేను సీనియర్ ఎన్టీఆర్ లో ఉన్నాను, జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నాను, చూడండివ్వండి. మరి అత్తయ్య గారు జయసుధలాగా ఉన్నారో జయప్రదలాగా ఉన్నారో చూడమా. చూడాలి చూడాలి. హా, ఆవిడ లేకపోతే పాట ఇమాజినేషన్ ఎలా? ఆకుచాటు పిందె తడిచి. చాలా ఆపుతారా? ఇది చూడు. ఏది? ఇటు 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 ఇటు. ఆ పిక్చర్స్ భలే ఉంది కదా అక్కడ. వావ్, ఈ ఫోటోలో నేను శోభన్ బాబులాగా, నువ్వు మంజులాగా ఉన్నావు డియర్. నన్ను ఎవరెవరితోనూ పోలిస్తే నా కొళ్ళు మండుతుంది. రేఖ రేఖే. ప్రేమతో అన్నారులేండి అత్తయ్య గారు. ప్రేమతో అంటే నన్ను పొగడాలి, ఎవరితోనూ పోల్చడం ఏంటి? ఓకే ఓకే ఓకే, నువ్వు నీలానే ఉన్నావు సరేనా. నేను మాత్రం ఏ అన్నారులా ఉన్నా. నేను కూడా ప్రేమ్ సాగర్ లానే ఉన్నాను. ఏది ఇవ్వండి. అందరూ చూడండి, ఈ ఫోటో ఎంత నిండుగా ఉందో.
శ్రీరామ పట్టాభిషేకంలా ఉంది. మొత్తం మన కుటుంబం అంతా ఉంది. మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ఫోటో చాలా బాగుంది. అరే చిన్నోడా, ఈ ఫోటోని పెద్దగా చేయించి ఫ్రేమ్ కట్టించరా. మన ఇంటికి కళొస్తుంది. నా మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది. దాందే ఉందమ్మా, అలాగే పెట్టిద్దాం పెద్ద ఫ్రేమ్. ఆ ఇదివరకు మనవళ్ళు అనేది ఇప్పుడు మనవరాళ్ళు అంటోంది. ఎవరు పెడతారో ఎవరు పెట్టిస్తారో చూస్తా. ఉంటే నా ఫోటో ఉండాలి, లేదా నాకు నచ్చిన కోడలతో తారక్ ఆయన ఉండాలి. ఏంట్రా ఆల్బమ్ అంతా వెతుకుతున్నావు? ఏమైంది? అమ్మా, నువ్వు నిన్న పెద్దదిగా చేయించమని చెప్పిన ఆ గ్రూప్ ఫోటో కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంట్రా? సరిగ్గా చూడు మళ్ళీ. ఏమైంది బామ్మగారు? ఫోటో కనిపించలేదమ్మా. మొత్తం ఫ్యామిలీ ఉంది, ఎంతో బాగుంది. ఫ్రేమ్ కట్టిద్దాం అనుకున్నాను. అత్తయ్యా, మీ ఆశ ఇంతటితో మటాష్. ఖచ్చితంగా ఈవిడే ఏదో చేసుంటుంది. హలో సార్, నేను వైష్ణవిని. రేఖా మేడం వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మీ దగ్గరున్న మా పెళ్లి ఫోటోలు ఇంకో పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇవ్వగలరా? సారీ మేడం, నా దగ్గర ఏమీ లేవు. హార్డ్ డిస్క్ హెవీ లోడ్ అవడం వల్ల అన్నీ డిలీట్ చేశాను. సారీ మేడం. వైష్ణవి ఇంకో కాపీ చేసిస్తానన్నాడా? లేదత్తయ్య గారు, అతని దగ్గర డేటా మొత్తం డిలీట్ చేశాడంట. బామ్మగారు, అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను.
వైష్ణవి ఇప్పుడు ఎక్కడికెళ్ళుంటుందమ్మా? చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేమిటి? అదే అర్థం కావడం లేదత్తయ్యా. అదిగో బుల్లెం వచ్చేస్తుంది. ఎక్కడికెళ్ళావమ్మా వైష్ణవి? అందులో ఉన్న గ్రూప్ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని మీరు కోరుకున్నారు. పెద్దవారు మీ కోరిక తీర్చడం మనవరాలిగా నా బాధ్యత కాదా అమ్మమ్మ గారు? ఒరే చిన్నోడా, ఈ ఫోటో చూడరా. గ్రూప్ ఫోటో. అన్నీ కాల్ చేస్తే దీనికి ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? అదేంటమ్మా, ఫోన్ చేస్తే అన్నీ డిలీట్ చేశానని చెప్పాడన్నావు కదా, మరెలా వచ్చింది? కావాలనుకున్నది రూపమైతే బాధపడటం కన్నా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రయత్నం చేస్తే దక్కకుండా పోదు బామ్మగారు. అమ్మా, నీ చేతులతో నువ్వే తగిలించమ్మా. అలాగే బామ్మగారు. నేను వద్దనుకున్న ప్రతిదీ ఇది అయ్యేలా చేస్తోంది. ఇది ఇంట్లో ఉంటే నా కళ్ళల్లో కారమే. నేను తల ఉంచుకునే పరిస్థితి తెస్తుంది. అమ్మా మిథునా, ఏంటి మావి గారు? ఇందాక నా గ్లాసెస్ ఎక్కడో మర్చిపోయానమ్మా. అవి దొరికితేనే గాని దేన్ని వెతకలేను. కాస్త వెతికిపెట్టు తల్లి. అలాగే మావి గారు. ఎక్కడ మర్చిపోయారో గుర్తుందా? అది గుర్తుంటే మర్చిపోయాను ఎందుకంట? కరెక్ట్ కదా? ఉంటే గింటే మీ రూమ్లోనే ఉండొచ్చమ్మా. ఇందాక తారక్ కోసం మీ రూమ్కొచ్చా, బహుశా అక్కడే ఉండొచ్చు. సరే మావి గారు, నేను తీసుకొస్తాను. త్వరగా వెతకమ్మా. అక్కడ పెట్టమ్మా, నేను సర్దుతాను. తారక్ వదులు. ఈ ఫస్ట్ నైట్స్ ఇలా ఆగడం ఏంటో, ఈ దూరం ఎంత కాలమో. అసలు ఈ వెయిటింగ్ నా వల్ల కావడం లేదు మిథున. వెయిట్ చేయలేనని ఇలా వచ్చి పట్టుకోవడం ఏంటి? అస్సలు బాగోలేదు. ఎవరైనా చూస్తే బాగోదు. వదులు. హలో, మనం భార్యాభర్తలం. ఎవ్వరు చూసినా తప్పేం లేదు. చూసిన వాళ్ళు చిలక గోరింకలు అని కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఇస్తారు. నేను అత్తయ్య గారికి కంప్లైంట్ చేస్తా. ఓహో, చేస్తే నీ పెళ్ళాంతో నువ్వు మాట్లాడొద్దు, హగ్ చేసుకోవడం తప్పు అంటుందా? పోస్ట్ పోన్ అయిందని
పొరపాట్లు చేయమన్నారా? పొరపాటు లేదు, ప్రాబ్లము లేదు. మిథున దొరికిందా? ఆ, ఇంకా లేదు మావయ్య గారు, వెతుకుతున్నాను. మ్హూ. ఆ, తారక్ మావయ్య వస్తున్నారు, వదలు. లంచం ఇస్తేనే గాని ఈ చేతుల్ని లూజ్ చేయను. లంచమా? ఏంటది? మల్టీవిటమిన్ క్యాప్సూల్. మల్టీవిటమినా? మ్మ్. ప్రేమగా బుగ్గ మీద ఒక ముద్దిస్తే బూస్ట్ లాగా పనిచేస్తుంది. చిలిపి కోరికలు, చిలిపి వేషాలు మానండి. ముందు 2 ఫోతులు తారక్.